వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సివిల్ మేట్స్ తెలుగు ఛానల్. ఈరోజు మనం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా ముఖ్యమైన ఒక టాపిక్ గురించి తెలుసుకుందాం. అది విడిఎఫ్. ఫ్లోరింగ్ అంటే వ్యాక్యూమ్ డీవాటర్డ్ ఫ్లోరింగ్. ఫ్యాక్టరీస్, వేర్ హౌసెస్, పార్కింగ్ ఏరియాస్, ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ లాంటి ప్లేసెస్లో ఈ వీడిఎఫ్ ఫ్లోరింగ్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ వీడియోలో మనం తెలుసుకునేది వీడిఎఫ్ ఫ్లోరింగ్ అంటే ఏమిటి, ఎందుకు ఉపయోగిస్తారు, ఎలా చేస్తారు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, సైట్లో ఇంపార్టెంట్ ప్రికాషన్స్. సో కంప్లీట్ వీడియో చూడండి. ఇది సివిల్ ఇంజనీర్స్కి, సైట్ సూపర్వైజర్కి, కాంట్రాక్టర్స్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే వీడిఎఫ్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే హైరేస్ బిల్డింగ్లో యూజ్ చేయరు కాబట్టి. ఇది ఎక్కువ మనకి ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే యూజ్ చేస్తారు అండ్ సైట్ పార్కింగ్స్కి అయితే యూజ్ చేస్తారు. వీడిఎఫ్ ఫ్లోరింగ్ అంటే ఏమిటి? వీడిఎఫ్ అంటే వ్యాక్యూమ్ డీవాటర్డ్ ఫ్లోరింగ్. కాంక్రీట్ వేసిన తర్వాత కాంక్రీట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని వ్యాక్యూమ్ పంప్ మిషన్ ద్వారా రిమూవ్ చేయడం ఈ ప్రాసెస్లో ముఖ్యమైన పార్ట్. కాంక్రీట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే స్ట్రెంత్ తగ్గుతుంది. అందుకే వ్యాక్యూమ్ ప్రాసెస్ ద్వారా ఎక్సెస్ వాటర్ రిమూవ్ అవుతుంది. కాంక్రీట్ డెన్సిటీ పెరుగుతుంది, స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది, సర్ఫేస్ ఫినిష్ స్మూత్గా వస్తుంది. ఇది ఇండస్ట్రియల్ ఫ్లోరింగ్లో చాలా పాపులర్ మెథడ్. వీడిఎఫ్ ఫ్లోరింగ్ ఎక్కడ ఉపయోగిస్తారు? మెయిన్గా చెప్పాలంటే వీడిఎఫ్ ఫ్లోరింగ్ మెయిన్లీ హెవీ లోడ్ ఏరియాస్లో ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీస్, పార్కింగ్ ఏరియాస్, ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ అండ్ గోడౌన్స్. ఇక్కడ హెవీ వెహికల్స్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ మిషనరీ కూడా మనకి చాలా హెవీ అయితే వస్తాయి. కాబట్టి నార్మల్ ఫ్లోరింగ్ క్రాక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ వీడిఎఫ్ ఫ్లోరింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ వీడిఎఫ్ అనేది యూజ్ చేస్తారు. వీడిఎఫ్ ఫ్లోరింగ్ థిక్నెస్. మనకి వీడిఎఫ్ ఫ్లోరింగ్ థిక్నెస్ వచ్చి 100 mm to 150 mm అయితే ఉంటుంది. కాంక్రీట్ గ్రేడ్ మోస్ట్లీ M20, M25 అయితే యూజ్ చేస్తారు. కొన్ని చోట్ల మనకి స్టీల్ ఫైబర్స్ అండ్ మ్యాట్ అంటే వైట్ మెష్ అయితే యూజ్ చేస్తారు. సైట్ రిక్వైర్మెంట్ బట్టి డిజైన్ చేంజ్ అవుతుంది. వీడిఎఫ్ ఫ్లోరింగ్ మెటీరియల్స్ ఏమేమి ఉంటాయంటే సిమెంట్, శాండ్, కోర్స్ అగ్రిగేట్, వాటర్, రెయిన్ఫోర్స్మెంట్ మెష్, వ్యాక్యూమ్ పంప్ మిషన్ అండ్ వైబ్రేటర్ అండ్ ట్రోవల్ మిషన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఈ వీడిఎఫ్ దాంట్లో. మనకి వీడిఎఫ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటంటే సబ్గ్రేడ్ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఫస్ట్ గ్రౌండ్ సర్ఫేస్ ప్రాపర్లీ లెవెల్ చేయాలి. కంపాక్షన్ రోలర్లో సాయిల్ కంపాక్టింగ్ చేయాలి. స్టెప్ 2 బేస్ లేయర్. బేస్గా పీసీసీ లేయర్, ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ వేస్తారు. థిక్నెస్ యూజువలీ 100 mm to 75 mm అయితే ఉంటుంది. రెయిన్ఫోర్స్మెంట్ ప్లేస్. కొన్ని చోట్ల మనకి గోడౌన్స్కి స్టీల్ మెష్ రెయిన్ఫోర్స్మెంట్ ప్లేస్ చేస్తారు. ఇది క్రాక్స్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ కాంక్రీట్ పోరింగ్ వచ్చి కాంక్రీట్ మిక్స్ సైట్లో పోర్ చేస్తారు. యూజువలీ M20, M25 గ్రేడ్ కాంక్రీట్ స్ప్రెడ్ చేసి లెవెల్ చేస్తారు. తర్వాత స్టెప్ మనకి వైబ్రేటర్ మిషన్ యూజ్ చేసి సర్ఫేస్ లెవెల్ చేస్తారు. ఇది కాంక్రీట్ కంపాక్షన్ కావడానికి కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ వ్యాక్యూమ్ డీవాటరింగ్ ప్రాసెస్. ఇది చాలా ముఖ్యమైన ప్రాసెస్. వ్యాక్యూమ్ పంప్ మిషన్ ఆన్ చేసి వ్యాక్యూమ్ ప్రెషర్ ద్వారా కాంక్రీట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ రిమూవ్ అవుతుంది నార్మలీ. అండ్ వ్యాక్యూమ్ ప్రాసెస్ తర్వాత ట్రవెల్ మిషన్ ఉపయోగించి ఫినిషింగ్ చేస్తారు. సర్ఫేస్ స్మూత్, హార్డ్, షైనీ ఫినిష్ వస్తుంది. అండ్ ప్యానల్ కటింగ్. కొన్ని మనకి 5 meter to 5 meter ప్యానల్స్ చేసుకొని కట్ అయితే చేస్తారు మనకి ప్యానల్ కటింగ్. కన్స్ట్రక్షన్ క్యూరింగ్ చాలా ఇంపార్టెంట్. మినిమం క్యూరింగ్ వచ్చి 7 to 14 days అయితే చేస్తారు వీడిఎఫ్కి. ప్రాపర్ క్యూరింగ్ వల్ల స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వీడిఎఫ్ ఫ్లోరింగ్ అడ్వాంటేజెస్ ఏమంటే హై స్ట్రెంత్, స్మూత్ సర్ఫేస్, డస్ట్ ఫ్రీ ఫ్లోర్ వస్తుంది, లాంగ్ లైఫ్, హెవీ లోడ్ కెపాసిటీ అయితే మనకు ఉంటుంది, క్రాష్ రెసిస్టెన్స్. ఇండస్ట్రియల్ బిల్డింగ్స్కి బెస్ట్ ఫ్లోరింగ్ మెథడ్. వీడిఎఫ్ ఫ్లోరింగ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇనిషియల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, స్కిల్డ్ లేబర్ అవసరం పడతారు, మిషన్స్ అయితే కంపల్సరీ ఉండాలి, స్మాల్ ఏరియాస్లో ఎకనామికల్ కాదు. అండ్ సైట్ ప్రికాషన్స్. సైట్లో ఫాలో చేయాల్సిన ప్రికాషన్స్. ప్రాపర్ మిక్స్ డిజైన్ యూస్ చేయాలి. వ్యాక్యూమ్ టైం కరెక్ట్ ఉండాలి. ప్యానల్ జాయింట్స్ కూడా కంపల్సరీ మనమైతే వేయాలి. ప్రాపర్ క్యూరింగ్ చేయాలి. స్కిల్డ్ ఆపరేటర్ ఉండాలి. ఇక్కడైతే మనకైతే వీడిఎఫ్లో మనకైతే అల్ట్రాటెక్ హార్డ్నెస్ అయితే యూజ్ చేశారు కెమికల్ మనకి. ఇది జస్ట్ మనకైతే వీడిఎఫ్ అయిపోయిన తర్వాత హార్డ్నెస్ కోసం అయితే మనకైతే క్రాక్స్ ప్రివెన్షన్ కోసం అయితే యూజ్ చేస్తారు అల్ట్రాటెక్ది. ఈ కెమికల్ మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడిఎఫ్ ఫ్లోరింగ్ కంప్లీట్ ప్రాసెస్. ఫ్యాక్టరీస్ మరియు వేర్ హౌసెస్కి ఇది బెస్ట్ ఫ్లోరింగ్ సొల్యూషన్. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే
లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సివిల్ ఇంజనీరింగ్ వీడియోస్ కోసం సివిల్ మేట్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.